కేసీఆర్ పథకాలతోనే రాష్ట్రానికి గుర్తింపు ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పేనన్న మాజీ మంత్రులు. పార్టీలో కోవట్లను బహిష్కరించాలి టీఆర్ఎస్ మీటింగ్స్ లో కార్యకర్తల డిమాండ్. ట్రాయ్ నిబంధనలపై ఎంఎస్ఓల అభ్యంతరం జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు. యాదాద్రిలో అభివృద్ధి పనులు స్పీడప్ 1000 ఏళ్లు ఉండేలా పటిష్ట నిర్మాణాలు. క్రిస్మస్ వేడుకలకు చర్చలు ముస్తాబు మెదక్లో పూర్తయిన ఏర్పాట్లు. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ ఏర్పాటే తన మిషన్ అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కోల్కతా వెళ్లిన కేసీఆర్ బెంగాలీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. చర్చలు కొనసాగుతాయన్న కేసీఆర్ త్వరలోనే కాంక్రీట్ ప్లాన్తో ముందుకు వస్తామన్నారు. ఏం జరుగుతుందో చూస్తారని, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని మమతా బెనర్జీతో మీటింగ్ తరువాత చెప్పారు కేసీఆర్. There is a dialogue. I started from yesterday. I met the Chief Minister of Orissa. I met today Didi, and after getting elected also, when two political leaders meet, we definitely have shared the matters of mutual interest, also matters of national politics. Everything we discussed. Our dialogue will continue. Very shortly, I think we may come out with a concrete plan, which we will let you know. Mr. Chief Minister, are you still asking for a non-BJP fraud? That is what is the mission of KCR. I will continue to do my effort. See, this is not a small thing to take a decision right across the table, you know. We are discussing things. Something concrete will come. Wait for time, wait for the appropriate time. The dialogue continues. రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలే కారణమన్నారు మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారాయన. బేలా జైనత్ మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు. మరోసారి తనని గెలిపించినందుకు బాధ్యతతో పనులు చేస్తానన్న ఆయన ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు జోగురామన్న. రేపు సర్పంచ్ ఎన్నికలలో పూర్తిగా గెలిచినామనుకో, రేపు ఎంపీటీసీ ఎమ్మెల్యే గెలిచినామనుకో, జడ్పీటీసీ సింగిల్ విండ్ ఎన్నికలు గెలిస్తే రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను కూర్చొని ముఖ్యమంత్రి గారు మా సైదుపూర్లో సర్పంచ్ గెలుచుకున్నాం, మా సైదుపూర్ ఎంపీటీసీ గెలుచుకున్నాం, మాకు బేలా మండలంలో మొత్తం గెలుచుకున్నాం, ఆదిలాబాద్ లో మొత్తం గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలుచుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర నేను కూడా పోయి బల్ల కుద్ది మేము అన్ని గెలుచుకొని వచ్చినాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కువ కావాలా, మాకు సీసీ రోడ్ల పైసలు ఎక్కువ కావాలా, మాకు ఇంకా ఏమేం పనులైతే సైదుపూర్ గ్రామ పంచాయతీ మిగిలినాయో అవన్నీ ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురావడానికి కొరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ఇంకా కొన్ని స్థానాల్లో ఓటమిని కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడిచిన వారిని బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. కోవట్టు నాయకుల వల్లే తమ నేతలు ఓడిపోయారని, కొందరికి తక్కువ మెజార్టీ రావడానికి కూడా వీళ్లే కారణమంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీలోనే నమ్మకంగా ఉంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన నేతలను బహిష్కరించాలన్న డిమాండ్ ఇప్పుడు టీఆర్ఎస్ లో వినిపిస్తోంది. జిల్లాల్లో జరుగుతున్న నియోజకవర్గ సమావేశాల్లో నిరసన గళం వినిపించారు పార్టీ కార్యకర్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణమని ఆరోపించారు. పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ
పొంగులేటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సముదాయించారు. పార్టీ అధిష్టానానికి ఈ విషయం నివేదిక రూపంలో ఇస్తానని రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు సంఘటితంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు కొత్తగూడెం జలగం వెంకట్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ గొడవ జరిగింది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అన్నపురెడ్డిపల్లి, చెండుగొండ మండలాల్లో అడుగుపెట్టనీయబోమని నినాదాలు చేశారు. కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సముదాయించారు. అటు కరీంనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ సమావేశం కూడా హాట్ గా సాగింది. మీటింగ్ మొదలైన కొద్దిసేపటికే పార్టీలో కోవర్తులున్నారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్కి తక్కువ మెజారిటీ రావడానికి ఇంటి దొంగలే కారణమని ఆరోపించారు. క్రమశిక్షణ మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి సంగతి అధినాయకత్వం చూసుకుంటుందని సంయమనం పాటించాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మాకు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగా పెట్టిన ఇంటెలిజెన్స్ ఉన్నది, ప్రైవేట్ పార్టీ ఉన్నది, మన పార్టీ ఉన్నది. దయచేసి చేసినా చెయ్యలేదు, చేసిన చేయలేదు అన్ని అంశాలు పెట్టద్దు. అది పార్టీకి అప్పైపుదాం. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో జరిగిన మక్తల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ గొడవ జరిగింది. ఎంపీ జితేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ లో ఉంటూనే అసమ్మతి వర్గానికి మద్దతిచ్చారని కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని కార్యకర్తలకు నచ్చజెప్పారు. తాను పార్టీ అభ్యర్థిగా రామ్మోహన్ రెడ్డికే సపోర్ట్ ఇచ్చానని అన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు జరుగుతున్న టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశాల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామిపై ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఆయన అనుచరులు చేసిన ఆరోపణల్ని ఖండించారు ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు. సాధారణ ఎన్నికల్లో తనను ఓడించడానికి వివేక్ వెంకటస్వామి ప్రయత్నించారని కొప్పుల ఈశ్వర్ అనడం సరికాదన్నారు. వివేక్ వ్యతిరేకంగా పనిచేసినప్పుడు పార్టీ అధిష్టానానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కావాలనే వివేక్తో పాటు ఆయన అనుచరుల్ని కొప్పుల ఈశ్వర్ పక్కన పెట్టారని, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు టీఆర్ఎస్ నేతలు. కొప్పులీశ్వర్ గారు 441 ఓట్లతో మెజార్టీతో గెలిచినారు. మరి అభినందన సభ పెట్టుకోవాల్సింది పోయి ఈ రోజున వివేక్ గారిని విమర్శించడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో కానీ ఎప్పుడైనా ఈశ్వర్ గారు కానీ వివేక్ గారు కానీ ఎలాంటి ఇంతవరకు మాత్రం వాళ్ళకు భేదాభిప్రాయాలు రాలేదు, ఎక్కడ కొట్లాడ కూడా జరగలేదు. ఇలా ఈశ్వర్ను ఓడించవలసిన అవసరం తనకు ఎందుకున్నది? పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోపల 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 7 కాన్స్టిట్యూన్సీ లోపల 6 కాన్స్టిట్యూన్సీలలో తిరిగిండు ఆయన. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ ప్రచారానికి రావాలి, మీకు ఎందుకంటే సత్సంబంధాలు, మీ డాడీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు రావాలి, మాకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. వీరు పోయి ప్రచారం చేసి అక్కడ వాళ్ళ గెలుపు కొరకు చాలా ప్రయత్నం చేశారు. ఈశ్వర్ గారికి మేము ఏంటంటే వివేక్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, వాళ్ళు వచ్చినా కూడా మాకు అవసరం లేదు, వాళ్ళు ఇన్ని రోజులు చేస్తే నేను గెలిచినా అని చెప్పి ఆయన ఆత్మవిశ్వాసం, రెట్టింపు విశ్వాసంతో భారీ మెజార్టీతో హరీష్ రావుకి ఎంతైతే మెజార్టీ వస్తుందో అంత మెజార్టీ రావాలి, వస్తుంది, నేను గెలుస్తున్నా. అట్లాంటప్పుడు మాకు వివేక్ గారితో ఎలాంటి సంబంధం లేదు, వివేక్ అనుచర వర్గంతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. 3 కోట్ల రూపాయలు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కొరకు గెలుపు కొరకు ప్రయత్నం చేసి పైసలు ఇచ్చి డబ్బులు మంచిరన్నారు. నీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? నిరాధారమైన ఆరోపణలు నువ్వు ఎందుకు చేయడం జరుగుతుంది? ఎలక్షన్ స్టార్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే
పెద్దలు డాక్టర్ వివేకానంద గారు మరి ఈ యొక్క ధర్మపురి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 3 సార్లు మరి వారు మండలాలు తిరిగినప్పటికి కూడా కనీసం నువ్వు రమ్మని వివేక్ గారిని పిలవలేదు. అయినా కూడా పిలవకున్నా మంచిదే అని చెప్పి వారికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి గారు రెండోసారి కేసీఆర్ గారు కావాలంటే మీరు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కారు గుర్తు కోటేయమని పిలుపునిచ్చిన మరి పెద్దలు డాక్టర్ వివేకానంద గారి ఘనత. మరి ఇవాళ మీరు ఆయన ఏదో డ్యామేజ్ చేయాలనో లేకపోతే వెంకటస్వామి కుటుంబాన్ని లేకపోతే పక్కదో పట్టించాలని చెప్పి అనవసరమైన ఆరోపణలు చేస్తుండ్రు. ధర్మారం మండలికి సంబంధించిన ఇష్యూకి అత్తే ఎంపీటీసీలు వేయరు, సర్పంచులు చేంజ్ అయ్యారు. సర్పంచ్ ఎంపీ పోతా ఉంటే కూడా వాడు పోతే ఇంకోటి వస్తాడే వాడితో నింపని అన్నారు. అంటే మీరు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన క్యాండిడేట్నేమో వ్యతిరేకిస్తారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏమో మీరు సపోర్ట్ చేసి అమౌంట్ డబ్బులు ఇచ్చి మీరు అక్కడ సపోర్ట్ చేస్తారు. అంటే వివేక్ గారు మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి నువ్వు మోసం చేస్తున్నావా అనేది మేము కూడా కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆల్రెడీ మేము కాంప్లైంట్ రెడీ చేసుకున్నాం. మేమైనా గోవర్గన్ జరిగిన ఎలక్షన్లో మీ మనస్ఫూర్తిగా చెప్పు, మొన్న మీరు మీ మిస్సెస్ మీరు ఓటేసారు కదా, నువ్వు కట్టించిన ఆ టెంపుల్ గుడి మీద ఓటేసి నువ్వు చెప్పాలి. నువ్వు కారుకి వేసినావు, శివం గుర్తుకు ఓటేసినావా? నువ్వు శివం గుర్తుకు ఓటేస్తావాడా? ఓరకంటే చంద్రకు సపోర్ట్ చేస్తావు. ఆడ ఉన్న సువర్ణ సత్యాన్ని నువ్వు నాశనం చేసి ఇలా సువర్ణ సత్యాన్ని ఓటమికి కారణం ఇలా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ కొప్పులీశ్వర్ అని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ. ఆసియాలోనే పెద్దదైన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతోంది. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2 లక్షల మందికి పైగా సెలబ్రేషన్స్ లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2018 మరి ఒకసారి ప్రారంభించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుని మానవ మాధ్యమంలోనికి దేవుని కుమారుడు మానవ జ్ఞానమును కలుగచేయటకు దేవుని గురించిన సందేశాన్ని మనం కలుగచేయటకు భూలోకమునకు వేంచేసిన పర్వదినమే క్రిస్మస్ దినం. మరి ముఖ్యంగా మనం దేవుని యొక్క ప్రేమను, దేవుడు మానవులకు కనపరిచినటువంటి అత్యాగపూరితమైన ప్రేమను వ్యక్తపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ మహోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంటుంది. రేపు జరిగేటువంటి యేసు ప్రభు యొక్క జన్మదినం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేవాలయంలో ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటైన సిఎస్ఐ మెదక్ మహాదేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 7 నుండి 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుల్బర్గా ప్రాంతం నుండి కన్నడ ప్రజలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సిఎస్ఐ చర్చి సర్వమత సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ద్రావిడ సాంప్రదాయాలు కనిపించేలా ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఏటా 1000 మంది ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు వెళ్తుంటారు. 1939లో ప్రారంభమైన క్యాథడ్రల్ చర్చ్ కేవలం ప్రార్థనా మందిరంగానే కాకుండా పేద గిరిజనులకు సేవలు చేస్తూ ఆసరానిచ్చింది. డోర్నకల్లోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అన్ని వర్గాల ప్రజల్ని ఈ క్యాథడ్రల్ చర్చ్ నిర్మాణం ఆకర్షిస్తోంది. ఈ చర్చికి ప్రత్యక్ష మహాదేవాలయం అని పేరుంది. మెదక్ చర్చి తరువాత రాష్ట్రంలోనే 2వ స్థానం దక్కించుకుంది. దీన్ని చూసేందుకు విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. జనవరి 14న ఈ క్యాథడ్రల్ చర్చ్ శంకుస్థాపన జరిగింది. 24 ఏళ్లకు నిర్మాణం పూర్తవడంతో 1939 జనవరి 6న క్రైస్తవుల పండగ ఎపిఫనీ రోజు ఈ చర్చిని ప్రారంభించారు. ద్రావిడ, హిందూ, ముస్లింల, క్రైస్తవుల శిల్ప సంప్రదాయాలతో నిర్మించిన చర్చి సర్వమత సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. చర్చి ముందు భాగంలోని శిఖరాలు మసీదు గుమ్మటాలను పోలి ఉంటాయి. ఆ శిఖరాల మీద పద్మాలు, వాటి మీద 2 శిలువలు, శిలువల కింద నక్షత్రం ఉంటుంది. ఇవి యేసుక్రీస్తు లోకరక్షకుడనే ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. ఆలయం లోపలి 12 స్తంభాల్లో ద్రావిడ శిల్పకళ కనిపిస్తుంది. మొదటి బిషప్ అజరయ్య చేసిన కృషితో ఈ చర్చ్ అద్భుతంగా నిర్మించారు. 1914వ సంవత్సరంలో అజరయ్య బిషప్ గారు ఈ కెథడ్రల్ దేవాలయ నిర్మాణానికి పునాది వేయించాడు.
భారతదేశంలో తన స్నేహితుల ద్వారా ఆయా ప్రదేశాల్లో కానుకలు సేకరణ చేసి మందిరం కట్టించారు. ఇది స్వచ్ఛందంగా భారతీయ ధనముతో కట్టబడినటువంటి మహాదేవాలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. మనం దర్శించడానికి వస్తే మనకు కనబడేది మత సామరస్యత. క్రీస్తు ప్రభు ఒక్కడే లోకాన్ని విమోచించడానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడనే విషయాన్ని బోధిస్తుంది. టర్కీ దేశంలోని కాన్స్టాంటినోపుల్లో ఉన్నటువంటి దేవాలయం మీద ఉన్న నక్షత్రము, డోర్నకల్ ప్రత్యక్ష మహాదేవాలయం మీద ఉన్న నక్షత్రం రెండు ఒకే రీతిగా ఉంటాయి. అక్కడ నమూనాని అసలే తండ్రి గారు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో పాశ్చాత్య దేశంలో విదేశంలో అందరూ అనుకుంటారు ఇది దాని పెద్ద దేవాలయం అని అంటారు. నిజంగానే ఇది పెద్ద దేవాలయము. ఇండియాలో ఇది రెండవ పెద్ద దేవాలయము. ఇది మనది స్వదేశం. భారతీయులకు ఎట్లా ఉండాలి, హిందువులకి, ముస్లింలకు, మరి క్రైస్తవులకు అనుకూలంగా ఉండేటట్లు కట్టాలని దీన్ని నిర్మించినారు. దీనికి 102 ఏళ్ల చరిత్ర ఉన్నది. విదేశంలో అందరూ అంటుంది పెద్ద దేవాలయము. మరి దీన్ని చూసటకు ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విదేశంలో అందరూ వచ్చి చూసి దేవాలయం పూజించుకుని వెళ్తారు. ఇలాంటి చర్చ్ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెబుతున్నారు సందర్శకులు. Is that the memory of Bishop Azariah is still alive here in Donagal and also in the rest of the world. So I'm grateful to God. I'm grateful for your kind hospitality here in India, Christmas, and I hope that I will come back here to India many more times. So we both wish you all a Merry Christmas. ఈ చర్చ్ నిర్మాణ సమయంలో పేదలు, గిరిజనుల కోసం పాఠశాల ఏర్పాటు చేశారు అప్పటి బిషప్ అజరయ్య. ఇప్పటికీ విద్య, వైద్య, సామాజిక సేవలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు వీటికి విరాళాలు అందిస్తారు. ప్రస్తుతం డోర్నకల్లో చెవిటి మూగ పాఠశాల ఉంది, పోలియో హాస్టల్ ఉంది, ఆ తర్వాత మానసిక వికలాంగుల హాస్టల్ కూడా ఉంది. వీరందరూ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చుకొని వీరికి కావాల్సినటువంటి ఆలనా పాలన చేస్తున్నాం. తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఖమ్మంలో ఉంది. అక్కడ వీరందరినీ చేర్చుకొని వారికి మేమే స్వచ్ఛందంగా భోజనం ఏర్పాటు చేసి పోషిస్తున్నాం. మానవులకు చేయవలసిన సేవలు మేము చేస్తున్నాం. ఇంకా చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ఈ సేవలు కొనసాగిస్తాము. కులమత భేదాలు లేకుండా అందరూ ఒక్కటనే భావనతో జీవించాలన్నారు బిషప్. క్రిస్మస్ వేడుకలకు వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 2400కు పైగా చర్చిల్లో విద్యుత్ దీపాలు, టీలతో అలంకరించారు. అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభమవుతుండటంతో నగరంలోని అన్ని చర్చిల దగ్గర సందడి కనిపిస్తోంది. రేపు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు వేల మంది వచ్చే అవకాశం ఉంది. దాంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అంటేనే వివిధ జాతులు, మతాల కలయిక. హిందూ, ముస్లింలతో పాటు క్రైస్తవుల యొక్క తరతరాల చరిత్రను తెలిపే కట్టడాలు, భవనాలు రాష్ట్రంలో అనేకమున్నాయి. వీటిల్లో ఒకటి ఖమ్మం నగరంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి. 118 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చర్చి ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆనాటి కట్టడాల గొప్పదనానికి నిదర్శనం. అతి పురాతనమైన ఖమ్మం సిఎస్ఐ చర్చిపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో మెదక్ చర్చ్ అతి పురాతనమైనది. ఆ తర్వాత ఖమ్మంలోని సిఎస్ఐ చర్చ్ అని క్రైస్తవులు చెబుతారు. ఖమ్మంలో చర్చ్ కి వెనక వైపు మసీదుకుండే మినార్లు నిర్మించారు. ఈ చర్చ్ కి 118 ఏళ్ల చరిత్ర ఉంది. ఖమ్మం పూర్వం వరంగల్ తాలూకాలో అంతర్భాగంగా ఉండి నైజాం నవాబులు ఏలుతున్న కాలంలో ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు 100 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఖమ్మంకి 1862లోనే వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. 1865లో ఖమ్మంలో అమెరికన్ ఎపిస్కోపల్ మెథడిస్ట్ సంఘం సపోషా మిషనరీ ఆధ్వర్యంలో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతుండేవి. ప్రస్తుతం ఉన్న చర్చ్ కంపౌండ్ పాకబండ బజారు ప్రాంతం మొత్తం దట్టమైన అడవితో విస్తరించి ఉంది.
1862లో పాకబండపేటలోని చీపిరిచింత పొలం 18 ఎకరాల్ని ఓ ముస్లిం వ్యక్తి నుంచి సేకరించారు. అక్కడే ఓ బంగ్లా నిర్మించుకొని చర్చ్ మిషనరీ సొసైటీని ప్రారంభించారు. తర్వాత 1892లో మిషన్ ఆసుపత్రి, పాఠశాల, బోర్డింగ్ హోమ్ ను ప్రారంభించారు. దాదాపు మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కానీ 120 సంవత్సరాలు పైబడినటువంటి చర్చి ఎక్కడ లేదండి. ఇది ఎంతో మహిమండల చర్చి. ఈ చర్చిలో ప్రార్థన నిర్వహిస్తే మరి మా దేవుడు మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి భావన మాకు కలుగుతుందండి. ఎందుకంటే ఈ చర్చిలో క్రిస్మస్ కానీ ఏదైనా వేడుక జరుపుకోవడం అంటే మాకు చాలా అదృష్టం. ఈ క్రిస్మస్ పండుగకి సుదూర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే ఈ చర్చిలో క్రిస్మస్ జరుపుకోవాలి అనేసి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి అదొక మహాభాగ్యంగా మేము భావిస్తూ ఉంటామండి. ఖమ్మం చర్చ్ మిషనరీ సొసైటీకి బేబీ పెయిన్స్ అనే మత గురువు ఇన్ఛార్జ్ గా ఉండేవారు. కృష్ణా జిల్లాలోని రాఘవపురంలో మిషనరీలకు కూడా ఇతనే ఇన్ఛార్జ్. అప్పట్లో ఖమ్మంలో పూరిపాకల్లో ప్రార్థనలు చేసేవారు. దాంతో ఖమ్మంలో చర్చ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రాఘవాపురంలో జోలెపట్టి విరాళాలు సేకరించి ఈ చర్చ్ నిర్మాణం చేశారు. దట్టమైన అడవి అయినా రైల్వే లైన్ పనులు నడుస్తుండటంతో రాకపోకలకు వీలుంటుందనే ఉద్దేశంతో రైల్వే ట్రాక్ పక్కనే చర్చ్ నిర్మాణం చేపట్టారు. 1899 ఏప్రిల్ 12న చర్చ్ కి పునాది వేస్తే 1900 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. అంటే సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరికి 118 ఏళ్లు పూర్తయ్యాయి. ఖమ్మంలో అప్పట్లో రోగాలొచ్చి 100 మంది చనిపోయేవారు. ఇది గమనించిన సెయింట్ పెయిన్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాడు. 1892లో ప్రారంభమైన మిషన్ ఆసుపత్రి ఇప్పటికీ నడుస్తోంది. ఖమ్మంలో మిషన్ ఆసుపత్రి గురించి తెలియని వారుండరు. అప్పట్లో ఎలాంటి ఆసుపత్రులు లేకపోవడంతో ఖమ్మం ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల జనమంతా ఇక్కడికే వచ్చేవారు. తెల్లదొరలు, దొరసానులు వచ్చి వైద్యం చేస్తారనేది అప్పట్లో నానుడి. తమిళనాడులోని రాయవెల్లూరు, హైదరాబాద్ తో పాటు అమెరికా, ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి డాక్టర్లు వచ్చేవారు. ఇక్కడున్న సెయింట్ మేరీస్ పాఠశాలకు స్థలాన్ని నాటి నిజాం నవాబు ఉచితంగా ఇచ్చారు. రెవరెండ్ జేబీ పెయిన్స్ గారి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించబడింది. 120 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ మేరీస్ మిషన్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ కూడా 126 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉన్నది. దాంతోపాటు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం ఒక డే కేర్ ప్రాజెక్ట్, మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ప్రజలకు ఈ సెంటర్ ద్వారా సేవలు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ మరియు ఆర్ఫనైజెస్ ఉన్నాయి. హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, డే కేర్ సెంటర్ ఇవన్నీ ద్వారా ఇక్కడ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. నగరంలోని ప్రస్తుత చర్చ్ కాంపౌండ్ పేరు సిఎస్ఐ చర్చ్ ద్వారానే వచ్చింది. దాదాపు 165 ఎకరాల్లో విశాలంగా ఉండి చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేపట్టారు. అందులో ఆసుపత్రి, స్కూల్, బోర్డింగ్, చర్చ్, నిర్వాహకులుండేందుకు భవనాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఈ ప్రాంతానికి చర్చ్ కాంపౌండ్ అనే పేరొచ్చింది. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు రోజువారీ రోగులకు 50 రూపాయల ఫీజుతో వైద్యాన్ని అందిస్తున్నారు. ఆల్టర్ దగ్గర ప్రార్థన చేసుకుంటే ఎవరికైనా వాళ్ళ కోరికలు ఏది ఉన్నా కూడా వాళ్ళకై నెరవేరుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ చర్చిలో వచ్చి ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. ఈ చర్చి ఉన్నంత వరకు మేమైతే ఇప్పటికి 60 సంవత్సరాల నుంచి నేను ఈ చర్చికి వస్తున్నా. 60 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధంగా అందరూ ఇందులో ప్రార్థన చేస్తూ ఉంటారు. 80 మంది విద్యార్థినులతో నర్సింగ్ స్కూల్, వృద్ధాశ్రమం, బాలుర హాస్టల్స్ 2, బాలికల హాస్టల్ 1, పోలియో హోమ్ 1 ఉచితంగా నిర్వహిస్తున్నారు. 20 గ్రామాల్ని దత్తత తీసుకొని ఆ గ్రామాల్లోని మానసిక వికలాంగులకు సేవలు అందిస్తున్నారు. ప్రతి వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క అద్భుత కార్యాలను అనుభవిస్తూ ప్రత్యేకంగా ప్రతి వారి కుటుంబంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఈ సంఘం ద్వారా జరిపించబడటం చూస్తున్నాం. సిఎంఎస్, ఎంఎంఎస్, ఎల్ఎంఎస్, ఎస్పీసీకే, ఐఎస్పీసీకే లాంటి మరి చర్చ్ నిర్మాణ సంస్థలు, చర్చ్ దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి సంఘాలు వచ్చి దీన్ని ప్రారంభించడం ఎంతో విశిష్టత కలిగినది. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు జిల్లా ప్రజలు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతున్నారు. చర్చ్ ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.
ట్రాయ్ కొత్త నిబంధనలపై రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు నిరసన గలం వినిపిస్తున్నారు. జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల సంఘాలు, ఎంఎస్ఓలు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కొత్త నిబంధనలు కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారుతున్నాయని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్రాన్ని కోరారు కేబుల్ ఆపరేటర్లు. టీవీ ప్రసారాలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని, ట్రాయ్ నిబంధనలు తొలగించాలని రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ప్రస్తుతం విధిస్తున్న పన్నుతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందిగా మారుతుందన్నారు ఎంఎస్ఓలు. కేబుల్ టీవీల్లో పనిచేస్తున్న వారు జీవనాధారం కోల్పోతారన్నారు. కేంద్రం నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఛానల్ కి 19 రూపాయలు, 20 రూపాయలు కట్టాలంటే సామాన్యుడు కట్టలేడండి. సేమ్ టైము ఇప్పుడు మనం ఇచ్చే ఛానళ్ళు మనం తీసుకొని 250కి ఇచ్చే ఛానళ్ళు మొత్తం రిలీజ్ చేయాలి, జనాలు చూడాలంటే 600 నుంచి 700 పడుతుందండి. సామాన్యుడికి ఇది పెనుభారం అవుతుంది. దీన్ని నడపలేడు కాబట్టి దీన్ని తగ్గించే విధంగా ఆలోచించండి. దీని మీద ఆధారపడి మాలాంటి టెక్నీషియన్లు ఎంతో మంది బతుకుతున్నామండి కేబుల్ వ్యవస్థలో. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేబుల్ ఆపరేటర్స్ ట్రాయ్ విధానానికి నిరసనగా ర్యాలీ చేశారు. ట్రాయ్ కొత్తగా తెచ్చిన విధానాలతో కేబుల్ ఆపరేటర్స్ రోడ్డున పడాల్సి వస్తోందంటున్నారు. వెంటనే కొత్త టారిఫ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేబుల్ ఆపరేటర్స్. ఏ ఛానల్ పేరు మీద 5 రూపాయలున్న ఛానల్ను 19 రూపాయలుగా చేసి మా మీద గుదిబండగా ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థను ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచనలో ఉండి మా కేబుల్ ఆపరేటర్లను ముంచేయాలనే ఆలోచనలో ఉన్నారు. రేపు ఈ కేబుల్ వ్యవస్థ నిర్వీర్యం కాబోతుంది. కావున అందుకే మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం చూసైనా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క టారిఫ్ ఆర్డర్ను ఎత్తివేయాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లాలోనూ కేబుల్ ఆపరేటర్స్ నిరసనకు దిగారు. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కేబుల్ ఆపరేటర్స్. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కోరారు. అప్పుడు చూపించినటువంటి కొత్తదనం ఏమి లేదు, ఇప్పుడు వచ్చే ఛానల్లో కూడా కొత్తదనం ఏమి లేదు. అలాంటి ఛానళ్లను ఏ కొత్తదనం లేకుండా, ఏది లేకుండా ఎట్ ఏ టైం 19 రూపీస్ పెంచేసి సామాన్యమైనటువంటి మానవుడు కేబుల్ టీవీని చూసేటువంటి పరిస్థితి లేదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని మరి మాకు కొంత సమయాన్ని కేటాయించాలని కోరుకుంటూ నాగర్ కర్నూలు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు కేబుల్ ఆపరేటర్లు. ట్రాయ్ నిబంధనలు భారంగా మారుతాయని, నిబంధనలను పునరాలోచించాలంటూ డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కేబుల్ రంగానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు అహ్మద్. ప్రస్తుతం ఒక్కొక్క ఛానల్ 19 రూపాయల వరకు వసూలు చేసే కొత్త విధానాన్ని ఈ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. విధానం వల్ల ఒక పక్క ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, మరో పక్క వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది. ట్రాయ్ అమలు పరిచిన ఎంఆర్పి విధానాన్ని రద్దు చేసి కేబుల్ ఆపరేటర్లకు, వినియోగదారులకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ట్రాయ్ నిబంధనలు జనానికి భారంగా మారుతాయని అంటున్నారు కేబుల్ ఆపరేటర్లు. అందువల్ల వీటిని వెంటనే తొలగించాలని అన్ని జిల్లాల్లోనూ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు నిరసనల ప్రదర్శనలు చేస్తున్నారు. వరంగల్లో రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 3 రోజుల పాటు వివిధ అంశాలను వివరిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విద్యార్థుల్ని సైంటిస్టులుగా తీర్చిదిద్దడానికి సైన్స్ కాంగ్రెస్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు సైంటిస్టులు. వరంగల్ నీట్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న సైన్స్ కాంగ్రెస్ కు నీట్ కెమిస్ట్రీ విభాగంలో ఉన్న ఆచార్య రామచంద్రయ్య, సిసిఎంబి మాజీ సంచాలకుడు డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, ఎన్ఐటి కెమిస్ట్రీ ప్రొఫెసర్ డివి అప్పారావు, నీట్ ప్రొఫెసర్ సతీష్ బాబు, హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మారుతున్న సమాజంలో ఆరోగ్యంతో పాటు ఖగోళ శాస్త్రం, పరిశోధనలు, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఓజోన్ పొర ప్రాధాన్యం, శక్తి వనరుల అంశాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న అనారోగ్య సమస్యల్ని వివరించారు నిపుణులు. ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, పిల్లలకు విజ్ఞాన శాస్త్రంపై కీలక సూచనలు చేశారు. పరిశోధనలు చేయడానికే కాకుండా సైన్స్ కాంగ్రెస్ వల్ల తాము కూడా ఎంతో నేర్చుకున్నామంటున్నారు. ఇంకా ఇక్కడ విన్న దాంట్లో చూస్తే ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఇక్కడ విన్నవి చూస్తే ఇంకా చాలా ప్రిపేర్ చేయాలి, అందరికీ యూజ్ అవ్వేవి ఇంకా చాలా వస్తాయి, చేయాలి అనుకుంటున్నాము. అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చి ఉంటే అసలు ఎలా జరుగుతున్నాయి రీసెర్చ్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంది, అసలు అందరికి ఎంత అవసరం అవుతుంది అనేది తెలుస్తుంది. విజ్ఞాన శాస్త్రం కేవలం తరగతి గదుల్లోనే కాకుండా బయట ప్రపంచం నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు ప్రొఫెసర్లు. నిత్య జీవితంలో ఎన్నో అంశాలు సైన్స్ తో ముడిపడి ఉంటాయన్నారు.
సైన్స్పై విద్యార్థులకు ఆసక్తి పెరిగితే దేశం మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. స్కూళ్ళల్లో నేర్చుకున్నటువంటి సైన్స్తో కాకుండా పరిసరాల యొక్క అవగాహన ద్వారా, అలాగే ప్రకృతిని పరిశీలించడం ద్వారా, అలాగే సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంశాలని వాళ్ళ శాస్త్ర విజ్ఞానానికి ఆకలింపు చేసుకోవడం ద్వారా వాళ్ళు మంచి శాస్త్రవేత్తలుగా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు గుర్తించారు. సైన్స్ సెమినార్లో కొత్త ఆవిష్కరణల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. విద్యుత్ ఆదా, ఆహార అలవాట్లు, వాతావరణంలో మార్పులు, కాలుష్యం తగ్గించడం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని చెబుతున్నారు. చాలా వరకు పొల్యూషన్ తగ్గించడానికి కానీ, విద్యుత్తును ఆదా చేయడానికి కానీ, జల సంరక్షణకు కానీ, అండ్ గ్రీనరీ పెంచడానికి కానీ, అండ్ మూఢనమ్మకాలని తగ్గించుకోవడానికి కానీ, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కానీ చాలా సైన్స్ అభివృద్ధి చెందింది. బట్ ఇప్పటికి కూడా గ్యాప్ బాగా ఉంది. మనం చేరవేయాల్సినటువంటి సైంటిఫిక్ బెనిఫిట్స్ని వారికి ఒక క్యాంపెయిన్ రూపంలో ఆ స్లమ్స్ కానీ విలేజెస్ కానీ పంపించి ఒక్కొక్క ఐటమ్ మీద అందరికీ కన్విన్స్ చేసేటట్టుగా చేస్తే చాలామంది యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, తర్వాత ఖర్చు కూడా తగ్గుతుంది, వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో నీట్ ప్రాంగణం కిటకిటలాడుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. మేడారం మినీ జాతరకు ముందు ఇక్కడి భక్తులు వేములవాడ ఆలయ దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రద్దీ మరింత పెరిగింది. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఆర్జిత సేవల్ని రద్దు చేశారు అధికారులు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. నిర్మల్ జిల్లా లంగడాపూర్లో కార్డన్ సర్చ్ చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేని 27 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా శనగపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ చేశారు. కార్డన్ సర్చ్ లో పాల్గొన్న 120 మంది పోలీస్ సిబ్బంది విస్తృత సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 28 వాహనాలతో పాటు మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సంపూర్ణ గుడుంబ నిర్మూలన దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. పార్టీ ఆఫీసులతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండొచ్చన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. థరూర్ క్యాంపులో ₹1 కోటి నిర్మించిన ఆఫీసును ఆయన సతీమణితో కలిసి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసులో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు సంజయ్ కుమార్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కలెక్టరేట్ ముందు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎస్పీతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 30 నుంచి మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో చోరీకి పాల్పడిన 2 మహిళా దొంగలను ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. దర్శనం క్యూ లైన్ లో 3 తులాల బంగారంతో పాటు 22,000 నగదును దొంగిలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 మహిళలను ఎస్పీఎఫ్ సిబ్బంది చెక్ చేయడంతో విషయం బయటపడింది. నిందితుల నుంచి డబ్బులు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది బాధితులకు అందజేశారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.